విరుద్ధంగా జీవించి దేవునికి విరుద్ధంగా జీవించి దేవునికి అసలుకి ఇష్టంగా జీవించుకోకుండా దేవునికి విరుద్ధంగానే జీవించే వాళ్ళు ఒక భాగం. రెండవ భాగం ఎట్లా వాళ్ళంటే దేవుడు అద్భుత కార్యాలు చేసినప్పుడు లేదంటే ఆ అవసరాన్ని బట్టి మనకి ఏదైనా కావాల్సినప్పుడు సఫలం చేసినప్పుడు దేవునితో తిరిగేది, తర్వాత ఏం చేస్తారు మళ్ళా దేవుడిని విడిచిపెట్టేది, మళ్ళా దేవుడిని దూరం చేసుకునేది, జీవించేది. అర్ధంబర్ధం బ్రతుకులో ఉన్నవారు, పూర్తిగా దేవుని విసర్జించిన వారు, టోటల్ రెండు భాగాల వాళ్ళు ఏం చేసినారు, తెగవేయబడి చతురు. వాళ్ళు ఎట్లా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు దేవుడిని పూర్తిగా ఎరిగినారు, కానీ ఎరిగి వారు దేవుడిని విసర్జించి దేవుడిని సరిగ్గా అనుసరించుకోకుండా పూర్తిగా అనిదే ఆయన దగ్గర కార్యాలు చేపించుకుంటారు, అద్భుత కార్యాలు చూస్తారు, కానీ వాళ్ళు ఆ సమయానికి తండ్రి దేవా అంటారు, తర్వాత ఏం చేస్తారు మళ్ళా రిటర్న్ వచ్చేస్తారు, దేవునికి విరుద్ధంగా జీవించేస్తారు, మళ్ళా బయలుదేవతలు అన్ని దేవతలు పూజించే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏమవుతారో రెండు భాగాలు ఏమవుతాయి, నరక వేయబడి చతురు. సరే, మూడవ భాగం ఒకటి ఉంది, ఏమది మూడవ భాగం వారు కాదని ఒక నిమిషము. మూడవ భాగం వారు శేషితులు అంటే వాళ్ళు నిలబడతారు, వాళ్ళు బ్రతుకుతారు అని అర్థం. సరే, ముందుకి. నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారము శోధించినట్లు వారిని శోధింతును. చాలు. ఈ మూడో భాగం వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు పూర్తిగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి పూజించే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా ఆయన్నే పూజించే వాళ్ళు. ఒక ఉదాహరణకి ఎట్లా వాళ్ళంటే వాళ్ళు షద్రక్ మేషక్ అబేద్నెగో మారుగా ఏమంటారు వాళ్ళు, ఒక మాట, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి తప్పించడానికి సమర్థుడు. ఏమంట, ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడు, నీ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడేకి సమర్థుడు. ఆయన్ని ఒకవేళ తప్పించుకోకపోయినా మేము మీ దేవతనే మృగము అంటారు. అంటే పూర్ణ హృదయంతో వాళ్ళు దేవుణ్ణి నమ్మినోళ్ళు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఏమైచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు కాదు. అందుకే ఏమంటారు, వెండిని శుద్ధపరిచినట్లు. వెండిని ఎట్లా శుద్ధపరుస్తారో, అది ఎన్నో భూమి లోపల ఎంతో లోతుగా పోతే అక్కడ ఉంటుంది ఆ వెండి, అది చాలా మిక్స్ అయ్యి ఉంటుంది, కొన్ని పదార్థాల్లో మిక్స్ అయ్యి ఉంటుంది. దాన్ని తీసుకొని వస్తారు, దాన్ని తీసుకొని వచ్చి వేడి చేస్తారు, వేడి చేసి ఆ గలీజ్ అంతా తీసి ఒక వెండి బయటికి వస్తుంది, అంత శుద్ధపరుచుతారు. అంటే నిన్ను ఎంతగా కష్టపెట్టినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కానీ నువ్వు దేవుని విడిచిపెట్టి అట్లా శుద్ధంగా ఉంటావు. అట్లనే బంగారును కూడా ఎంత శోధించినా కానీ, ఎంత కష్టాలు పెట్టినా, ఎన్ని ఇరుకులు పెట్టినా కానీ నువ్వు పడిపోవు. నువ్వేం చేస్తావు, దేవుడిని విడిచిపెట్టవు. అప్పుడు నువ్వేమంటావు, శేషించబడతావు. అప్పుడు జీవంతో నువ్వు ఉంటావు. వాళ్ళు చచ్చిపోయినట్టు మనము సావు. మనం ఎందుకు ఆయనకి అంత ప్రీతికరంగా ఉండాము అంటే మనము ఏం చేస్తున్నామో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనము విడిచిపెట్టిపోము. మన కష్టాలు వచ్చినప్పుడు, మన చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనము లోబడిపోయినామా, మొదటి వారు చచ్చిపోయినట్టు చచ్చిపోయేస్తాం, మొదటి వారు పోయినట్టు పోయేస్తాం, రెండో వాళ్ళు పోయినట్టు పోయేస్తాం. కానీ మనము నిలబడితే మనము జీవంతో ఉంటాం. మనం జీవంతో ఉండాలంటే మనం ఏం చేయాలంటే అన్నిటినీ జయించే వారంగా ఉండాలి. సామెతలో ఒకటి ఉంది మాట, అది నేను ఎత్తున దొరకలేదు, మీకేమైనా దొరికితే చెప్పండి. ఏది, ఇబ్బంది కొలిమిలో మిమ్మల్ని పుటం వేసిన, ఈ వెండిని పుటం వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో మిమ్మల్ని అని ఉంది. అదేమన్నా చక్కని దొరికితే తీయండి, లేదంటే విడిచిపెట్టండి.
అట్లా ఇబ్బంది కొలిమిలో మనల్ని పెట్టినాడు దేవుడు. ఈ లోక సంబంధంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి. వాటినన్నీ అధిగమించుకుంటా పోవాలా. తుదికి మనము ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన కోసము జీవించే వారంగా మనము ఉండాల. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి ఈ మనుషులు ఏదన్నా మనకి బాధకరంగా, ఏదైనా నొప్పికరంగా, లేదంటే ఏదో ఇబ్బందికరంగా మనుషులకు ప్రాధాన్యత ఇచ్చేస్తాం. వాళ్ళకి లోబడిపోతాం. వాళ్ళు ఇట్లా అన్నారే, లేదా ఇట్లా బాధ పెట్టినారే, ఇట్లా హింస పెట్టినారే అనుకొని వాళ్ళని మనము ప్రాధాన్యత తీసుకుంటాం. మనమే ఏం చేస్తాము, అయ్యో అమ్మ ఇట్లా అనేది, లేదంటే ఆ బ్రదర్ ఇట్లా అన్నాడు, లేదంటే అట్లా అనుకోవడం మనం ఏం చేస్తాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాము. అసలుకి మన సేవ ఎట్లుండాలా, దేవుడి కోసం అనిపించుకునే వారంగా ఉండాలి. మనుషుల్ని అంటే మనుషుల్ని ఏమన్నా నిన్ను నొప్పికరంగా మాట్లాడితే అది లెక్క చేయాల్సిన అవసరమే లేదు. దాన్ని నువ్వు ఏ విధంగా చూడాలంటే ఇట్లా అనుకోవాలి. ఎట్లా అనుకోవాలా, మనుషుల్ని నిన్నేమైనా బాధ పెడితే, నిన్నేమైనా హింస పెడితే, నిన్ను ఏదైనా నొప్పికరంగా మాట్లాడు, ఇబ్బంది కొలిమిలో అంటే ఏది తెలుసా, దేవుని సేవలో ఇబ్బంది కొలిమిలో ఉండాలి మనం. అది ఒక ఇబ్బంది కొలిమి. మనం ఏమంటే మనుషులు పెట్టే బాధలోనే పెద్ద ఇబ్బంది కొలిమిగా ఫీల్ అయిపోతాం. కరెక్టా? అట్లా కాకూడదు. పనిలో చేస్తూ ఉంటాము, పనిలో ఉన్నప్పుడు అయ్యో నా మేనేజర్ చాలా బాధ పెడుతున్నాడు, అది ఇబ్బందిగా ఫీల్ అవుతాం. లేదంటే దేవా తండ్రి ఇంత బాధ పెట్టా మేము ఉండం, అది చల్లదు. ఆయన సేవలో, ఆయన సేవ చేసేటప్పుడు ఆడను ఇబ్బంది పడితే, అవమానాలు పడితే అది లెక్క ఉంటుంది. కానీ నువ్వు ఏదో ఈ మనుషుల దగ్గర ఒక మాట అనిపించుకొని నేను ఓర్చుకున్నానంటే అది లెక్కకి రాదు. యాది లెక్కకు వచ్చేది దేవుని సేవలో నువ్వు పోతా ఉండేటప్పుడు, నువ్వు సేవ చేసేటప్పుడు నీ దేవుని నిమిత్తమై నువ్వు అవమానం పడితే అది లెక్కకి వస్తుంది. యేసు ప్రభుల వారు అంతే కదా, ఆయన సేవ చేసుకొని పోయేటప్పుడు, ఆయన అద్భుత కార్యాలు చేసుకొని పోయేటప్పుడు, గురుటివారిని కుంటివారిని ఇచ్చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారు, విశ్రాంతి దినమున వీళ్ళని బాగు చేయడము న్యాయమా అని అడగ. అంత న్యాయంగా బతుకుతా అంటే వాళ్ళు దాంట్లో సేవ చేసేటప్పుడు అట్లా మాటలు అనిపించుకోవాలి. అది ఒక అర్థం ఉంది. మనుషులకి ఏదో మనం అన్నారు, మనుషులు ఏమో అన్నారు, లేదంటే ఏదో మాట్లాడినారని చెప్పి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినావంటే, దానికి లోబడిపోయినావంటే దానికి ఏమి యూజ్ లేదు. వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, అది ప్రయోజనమే లేదు. దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే జీరో. మనం ఏమిటి ప్రాధాన్యత, దేవుని సేవలో పోయేటప్పుడు అవమానాలు పాలైనామంటే అది లెక్క. నువ్వు ఏడెవరో ఏమో అన్నారు, లేదంటే ఎక్కడైనా మనం నడిచేటప్పుడు ఏమైనా మాట్లాడినారని చెప్తే దానికి ప్రాధాన్యత ఇచ్చేది, దాని నుంచి ఓర్చుకొని నిలబడినానంటే అది లెక్కకి రాదు. ఈ లోక సంబంధమైన కష్టాల్లో అంతా నేను నిలబడి జయించినానంటే అవి లెక్కకి రావు. యావి లెక్కకు వచ్చేది, ఆయన సేవలో ముందుకు పోయేటప్పుడు నువ్వు అవమాన పాలు అయితే అవి లెక్కకి వస్తాయి. దయచేసి మనం ఏం చేయాలంటే ఆయన సేవలో పోయేదానికి అవమాన పాలైనామంటే దానికి లెక్క వస్తుంది. కానీ ఇక్కడ మనం ఉండేటప్పుడు, లేదా నేను ఇంత కష్టాల్లో ఉంటుని, ఎన్ని ఇబ్బందుల్లో ఉంటుని, ఇవన్నీ నేను జయించుకున్న శారీరకమైన కార్యాలన్నీ నేను జయించుకొని వస్తుంది అంటే లెక్కకి రాదు. ఆయన సేవలో నేను సేవ చేసుకొని పోతా అంటే, నీ మాటలు చెప్తా అంటే అప్పుడు నాకు అవమానమైంది, అది లెక్క. ఈ ఆంధ్రాలో అంతా పాప ఎంత కష్టపడి సేవలు చేస్తూ ఉంటారు. మొన్న ఒకసారి నేను వీడియోలు చూసినాను, సేవ చేస్తా అంటే పేడ నీళ్ళు చల్లుతారు, అది సేవ. అలా అవమానాలే పొందలే మనము, అలాంటివి ఇవే పొందలే. ఇక్కడికి వస్తాం, 4 గోడలు పుచ్చుకొని నేను ఈడ వచ్చుకుంటా, ఈడ మాట్లాడుతున్నా, మీరు 4 మాట పోతా ఉన్నాం మనము. కానీ వాళ్ళు రోడ్లలో నిలబడుకొని సేవలు చేసుకొని అవమాన పాలు అవుతూ ఉంటారు, అది సేవ. అలా అవమానాలు అయితే అది ఇబ్బంది కొలిమి. అది మనం ఏమీ చేయలేదు, ఆరాము వస్తాం, 4 గోడల మధ్యలో కూర్చుంటాం, ఆరాము ప్రార్థన చేస్తాం, ఆరాము పోతాం, ఇది సేవ. రోడ్లలో నిలబడి అనేక మంది కోసం ప్రార్థన చేసి, అనేక మంది మైకులు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు వచ్చి తిడుతూ ఉంటారు, కొడతా ఉంటారు, అనరాని మాటలు అంటా ఉంటారు, అనిపించుకొని సేవ చేస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు 4 గోడల మధ్యలో కూర్చొని, 4 గోడల మధ్యలో ఎవరో ఒకరు అంటే దానికే ఇబ్బందిగా మనము ఫీల్ అవుతాం. మన సేవ ఎట్లుండాలంటే నలుగురిలో అవమానం అవ్వలేదు. ఒకసారి నేనే అవ్వలేదు, ఇంకా ఒక్కసారి కూడా మనం అవమానం కాలేదు. ఇబ్బంది కొలిమి, అది ఇబ్బంది కొలిమంటే
దానికోసం మనం ప్రయాసపడాలా. ఇక్కడికి వస్తాం, 4 మాటలు మాట్లాడుకుంటాం, 4 ఇవి మన సేవ కాదమ్మా. నిజంగా చెప్పాలంటే మన సేవ ఇక్కడ ఉండే వాళ్ళే కాదు. మనం ఇది సహవాసం కరెక్టే, మన ఖర్చు కరెక్ట్గా ఉంది, కానీ మనం ఇంకా ఎట్లా డెవలప్ అవ్వాలంటే నలుగురు చెప్పేవారంగా ఉండాలి. ఆ సేవలో అనిపించుకున్న మాటలు లెక్క వస్తాయి దేవుని దగ్గర, కానీ ఇక్కడ ఏదో 4 మాటలు మాట్లాడాలంటే లెక్కకి రాదు. దీనికి ఇబ్బందిగా మనం ఫీల్ అయితే అది లెక్కకి రాదు. దయచేసి మనం ఎంతో ప్రయాసపడాలంటే ఆయన కోసం ప్రయాసపడాలి, ఆయన కోసం నడచాల, ఆయన కోసం అనిపించుకోవాలా, ఆయన కోసం ఇబ్బంది కొలింలో మనమేమలా మాడిపోవాలా. అది సేవలు. అలాంటి జీవితాలు మనము జీవించాలి. దానికోసం మనం ప్రయాసపడాలి. ఆ రోజు మనం సేవ చేసేటప్పుడు ఆ రోజు మనం ఒకవేళ దేవుడు తీసుకుంటే మనకు మంచి ఆశీర్వాదం. ఈరోజు ఇక్కడే ఉండి మనం ఇంకా అట్లట్లా బ్రతుకుల్లోనే ఉంటే 1వ భాగంలో 2వ భాగంలో మనము ఉంటాము, 3వ భాగంలో ఉండము, శేషించబడి వారిలో ఉండము. శేషించబడిన వారిని ఆయన ఎట్లా ఆయన నియమించుకున్నాడంటే ఇబ్బంది బాగా ఏం చేసినాడు, కాల్చినాడు. వెండిని కాల్చినట్టు, బంగారం కాల్చినట్టు, బంగారాన్ని శోధించినట్టు అంటాడు. ఏమంట, బంగారం బాగా శోధిస్తే ఏమవుతుంది? అది మంచి బంగారం అవుతుంది. 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్. దేవుని దగ్గర ఒకటే ఉండాలా, మేలిం బంగారమై ఉండాలా. 22 అయినా చల్లదు, 18 అయినా చల్లదు, 24 అయినా చల్లదు. క్వాలిటీ బంగారంగా ఉండాలి. ఈ బంగారంలో ఏదైనా ఒక నల్ల కనపడితే తీసుకుంటాం మనము, దాంట్లో ఒక నల్ల చుక్క కనపడితే తీసుకుంటామా? తీసుకో. ఇదేం బాగలేదు. మనం బ్యాంకులో పెట్టాలంటే 18 క్యారెట్కి ఒక రేటు, 22 క్యారెట్కి ఒక రేటు, 24 మాకు తెలీదు, నాకు మొన్న పోయితే తెలిసింది. 18 క్యారెట్ ఇది 18 క్యారెట్ సరే వాల్యూ ఇలా జాస్తి అండి. ఈడే వాల్యూ లేదు. మంచి బంగారం లేకుంటే ఈడే వాల్యూ లేదు. నీ దగ్గర ఒక చిన్న కణమైన కూడా కనపడకూడదు. ఆయన దగ్గర అంతా శుద్ధంగా ఉండాలి. అందుకే వాళ్ళు శేషించబడినారు. వాళ్ళు ఏమైనారో మిగిలినారు. ఎందుకు మిగిలినారంటే ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా వాళ్ళు తప్పి పోలేదు. దేవుడిని పట్టుకొని పోయినారు వాళ్ళు. దేవుడిని ఆయనే దేవుడు, ఆయనే దిక్కు అని పోయినారు వాళ్ళు. వీళ్ళంతా ఏం చేసినారు? ఫస్ట్ భాగం వాళ్ళు, రెండవ భాగం వాళ్ళు దేవుడిని విసర్జించినారు, కావాల్సినప్పుడు యూజ్ చేసుకున్నారు. దానికి ఏం చేసినారు? వాళ్ళు చచ్చినారు. 3వ భాగం వాళ్ళు షద్రక్ మెషక్ అబేద్నగో చెప్పినట్లు ఇచ్చినా పర్వాలే, సహాయం చేసినా పర్వాలే, చేయకున్నా పర్వాలే, మేము దేవుడిని మాత్రమో ఇడిచిపెట్టము, నీ దేవుడిని మేము పూజించము, మొక్కము. ఆ బ్రతుకులో మనము బ్రతకాల. ఎట్లా పలికినారా మాట? ఈ అగ్గిలో మమ్మల్ని వేస్తే దాని నుంచి మమ్మల్ని కాపాడే సమర్థుడు మా దేవుడు. ఒకవేళ దాని నుంచి మమ్మల్ని కాపాడుకున్నా పర్వాలే, మేము మాత్రం విడిచిపెట్టము. ఆ ప్రవర్తన కలిగి మనం జీవించాలి. మనకి సహాయం చేస్తే దేవుడు, సహాయం చేయకుంటే దేవుడు లేడు. మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే దేవుడు, ఆదుకోకుంటే దేవుడు లేడు. ఆ బ్రతుకులో మనం ఫస్ట్ భాగం 2వ భాగంలో మనం ఉండడానికి వీలు లేదు. 3వ భాగంలో మనము ఉండాలా. 3వ భాగం ఏదే శేషించబడింది. బాగా ఇబ్బంది కొలంలో బాగా శోధించబడింది. అలాగ శోధించబడితే నువ్వు సువర్ణముగి వస్తావు. నిన్నప్పుడు ఎవరు పడేయలేరు. సైతాన్ని ఎన్ని కుయిత్ పనులు చేసినా కానీ, నిన్ను పడేయాలని చూసినా కానీ నువ్వు పడిపోవు. నిన్ను దినదినము వాడు పరిస్థితి ఏం తెలుసా? పొద్దున్నే లేస్తే నిన్ను పడేసేదానికే యాడ పడతాడా, ఎట్లా పడేస్తాడా? నీ మాటల ద్వారానా పడేస్తాడో, నీ తలంపుల్లోనా పడేస్తాడో, నీ నడవడికల్లోనా పడేస్తాడో, నీకు కావలసిన వాళ్ళు, నీకు కానోలే నీ ఎదురుగా వచ్చే మార్గ పడేస్తాడో, లేదంటే వాళ్ళని చూస్తే నువ్వు కులుకుండే మార్గ చేసేకైనా పడేస్తాడో. ఏదో ఒక విధంగా వాడి నిన్ను పడేయాల. ఆ పడేస్తేనే వాడికి సంతోషము. కాబట్టి మనము పడిపోకూడదు అన్నందుకే మనం దానికే ఆయన వాళ్ళని నియమించుకున్నాడు. బాగా కష్టపడిన వాళ్ళని, దేవుడిని విడిచిపెట్టుకోకుండా వాళ్ళని, ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టుకోకుండా వాళ్ళని లాస్ట్గా శేషించిపడి
ఉండరు. అట్లా శేషించబడిన వాళ్ళ మార్గం మనము ఉండాల. మనం ఉండాలంటే అన్ని విధాలుగా మనము కొలిమిలో పెడతారు కదా, గడ్డపారలో కొలిమిలో బాగా ఎర్రగా అయ్యి బాగా కొట్టి 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 దాని షేప్ వచ్చే వరకు కొడతారు. దాన్ని ఆ షేప్ వచ్చే వరకు కొడతారు. ఆ షేప్కి మనము రావాల. దేవునికి ఇష్టమైన పాత్రగా మనము రావాల. అలాగ ఇబ్బంది కొలింలో మనము బాగా కొట్టబడాల. అప్పుడు మనము శేషించబడతాం. లేకుంటే ఫస్ట్ భాగంలో రెండో భాగంలో పోయినట్లు పోయేస్తాం. ఆ బ్రతుకులు మనకి వద్దు. శేషించబడాలి. అప్పుడు శేషించబడినప్పుడు మనం చేసే ప్రార్థనలో దేవునికి ఎక్కుతాయి. అప్పుడు ఏమంటారో, ఈ దేవుడు ఏమంటాడు, వీళ్ళు నా ప్రజలు అంటారో, మీరేమంటారో ఆయన మా దేవుడు అని. నువ్వు ఇబ్బంది కొలంలో పడుకోకుంటే నిన్ను దేవుడు ఒప్పుకోడు. ఆయన నువ్వు తండ్రి అనలేవు. ఆయన నిన్ని కుమారుడని కుమార్తెని అనలేడు. ఎందుకంటే మీరు తప్పిపోతారు. మీరు కరెక్ట్గా ఇబ్బంది కొలంలో లేకుంటే, లేదంటే ఆ కష్టాల్లో మీరు లేకుండా ఉంటే, ఆ ఇబ్బందిని జయించుకోకుంటే మీరేమైపోతారో మళ్ళీ ఫస్ట్ భాగంలో రెండో భాగంలో అయినట్లు మీరు ఏమైపోతారో తప్పిపోతాం. మనం ఏమైపోతామో తప్పిపోతాం. అందుకనే ఆయన ఏం చేసినాడో, ఇట్లాగా బాగా ఇబ్బందులు పెట్టినప్పుడు వాటినన్నీ జయించి నిలబడి ఉంటారు. వాళ్ళని ఆయన ఏం చేసినాడు, ఎన్నుకున్నాడు. అలాగా మనం ఎన్నుకున్నాడు కాబట్టి ఫస్ట్ భాగం వాళ్ళు రెండో భాగం వాళ్ళు ఇడిచిపెట్టిపోయినారు. కానీ మనం మాత్రం దేవుని అట్లా గట్టిగా పట్టుకోవాలా. సైతాన్ ఎన్నో కుయుక్తులు చేస్తాడు. ప్రార్థనలు బాగా చేయాలి. 2 నిమిషాల్లో అల్లకొల్లోలం చేసేస్తాడు జీవితాల్ని. ఏమేమో చేసేస్తాడు. దేవుళ్ళు లేకుంటే చాలా క్రియలకు చాలా దూరానికి తీసుకొని పోయేస్తాడు. మళ్ళా వెనకలు తిరిగి చూస్తే జూరైపోతాం. మనం హుషారుగా జీవించాలా, భలే జాగ్రత్తగా జీవించాలా. ఎన్ని భయంకరమైన జ్ఞానవంతుడు ఆ మనిషి కూడా. సైతాను మామూలు జ్ఞానవంతుడు కాదు, భయంకరమైన జ్ఞానవంతుడు. మనం ఆడ వీకో ఆడ పడేసే ట్రై చేస్తాడు. ఆడ కూడా నువ్వు కొంచెం గ్యారంటీగా ఉన్నావు అంటే వేరే మార్గం ట్రై చేస్తాడు. యాడైనా కానీ మొత్తానికి పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు రాత్రి వరకు పండుకునే వరకు నిన్ను పడేదానికే. మనం పడిపోకూడదు, జాగ్రత్తగా జీవించాలా. మన తలంపుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలా. మనము నడవడికల్లో జాగ్రత్తగా ఉండాలా. మన తలంపుల్లో జాగ్రత్తగా ఉండాలా. మనం నిలువెల్ల శరీరం నిండా కన్నేసుకొని జీవించాల. మనం ఎవరికి ఏమి ఎక్కడే కానీ నొప్పికరంగా కానీ బాధకరంగా మనం జీవించుకోకుండా జాగ్రత్త కలిగి జీవించాల. అనేక మందికి ఒక సాక్షిగా మనము జీవించాల. మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా ఇతరులకి మాదిరికరంగా మనం జీవించాలి. ఎక్కడైనా కానీ పడిపోతామా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడికల ద్వారా ఇతరులకి మాదిరికరంగా మనము కనపడాలి. అదే ఆయన ఆశిస్తాడు. అలాంటి జీవితం మనం జీవించాలి. సైతాన్ని ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకి మనల్ని బలి చేసినా మనము పడడానికి వీలు లేదు. పడలేదు కాబట్టి వాళ్ళు నిలబడినారు, శేషించబడినారు. అందుకే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆలకించింది కాక వాళ్ళు ఏమంటున్నాడో, నా ప్రజలు అని దేవుడు అంటాడు. మనము ఆయన్ని దేవుడు అని మనం అంటాము. ఇప్పుడు మనము ఏం చేయాలా, ఆయన ప్రజల్లో అనిపించుకునే దానికి మనం ఏం చేయాలా, ఇబ్బంది కొలింలో నుంచి మనము జయించబడాల. అప్పుడు ఆయన మనల్ని ప్రజలుగా నియమించుకుంటాడు. మనము దేవుడిగా నియమించుకున్నందుకే ఆయన మన ప్రజలుగా నియమించుకుంటాడు. మనం కరెక్ట్గా జీవిస్తే ఆయన మనల్ని ప్రజలుగా పెట్టుకుంటాడు. ఫస్ట్ భాగంలో రెండో భాగంలో పోయినట్లు మనం పోయేదొద్దు. మనం మూడో భాగంలో శేషించబడినట్లు మనం శేషించబడదాము. అనేకమైన సైతాన్ క్రియలన్నీ ఎదిరించుకుంటా నిలబడదాము.
ఏయో చిన్న మాటలకి లేదా పెద్ద మాటలకి లేదంటే జనుల మాటలకి లేదంటే ఈ లోక సంబంధమైన కష్టాలకి మనము లోబడి చిక్కుకోకుండా జాగ్రత్త కలిగి జీవించాలి ఒకటి. తర్వాత మన సేవ ఎట్లుండాలంటే ఈ లోక సంబంధమైన కష్టాల్లో నుంచి నేను జయించినాను, కొంతమంది అన్న మాటలకి లేదంటే ఎవరైనా ఏం చేసినప్పటికీ వాటికి నేను తట్టుకొని నిలబడినాను, ఇవి లెక్కకి రావు. యావి లెక్కకు వచ్చిన ఆయన సేవ చేసేటప్పుడు అనిపించుకున్న మాటలు లెక్కకు వస్తాయి. నువ్వు నడుచుకొని పోయేటప్పుడు దేవుని సేవ చేసేటప్పుడు అక్కడ అనిపించుకున్న మాటలు లేదంటే ఎవరైనా నేను ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ అనిపించుకున్న మాటలు అవి లెక్కకు వస్తాయి. కానీ ఇక్కడ ఎవరన్నా మనకి బాధ కలిగిస్తే అవి లెక్కకి రావు. దానికి ప్రాధాన్యత మనం ఇవ్వకూడదు. మనం ఏం చూసుకొని పోవాలా? దేవుడిని చూసుకొని పోవాలా, జనుల్ని చూసుకొని మనము పోకూడదు. జనుల్ని చూసుకొని పోయినామంటే మన లాస్ అయిపోతాము, దేవుడికి దూరము అయిపోతాం. మనము బ్రదర్ ఇట్లా పోతాను బ్రదర్, ఆ మనిషి ఈ మార్గం మాట్లాడేసి నాకు చాలా బాధ అయిపోయింది, అది యూజే లేదు. నువ్వెవరు చూడాలా? దేవుడిని చూడాలి. దేవుడిని చూసుకొని ముందుకు పోతా అంటే ఈ పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు ఏం మాట్లాడాలి మనకి అవసరమో లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఎవరో దేవుడు. తర్వాత ఏం కావాలి మనకి? ఆయన రాజ్యము కావాలా. దానికోసం మనం పోవాలి. కానీ ఈ లోక సంబంధమైన కష్టాల్లో కానీ దేవుడు నువ్వు అధిగమించినావంటే దానికి ప్రతిఫలం లేదు. దేవుడిలో నువ్వు పోయేటప్పుడు పొందిన కష్టాలకు మాత్రమే ప్రతిఫలము ఉండేది. అలాంటి సేవ మనం చేయాలి. దానికోసం మనం ప్రయాసపడదాం. దానికోసం మనం ప్రయాసపడాలా. అనేక మందిని మనం రక్షించుకోవాలి. కానీ మనం ఇంకా దానికి ప్రయత్నమే చేయలేదు, దానికోసం ప్రయాసనే పడలేదు. మనము వాళ్ళ చేతిలో తిరిగిపోతూ ఉంటాం. కానీ వాళ్ళని రక్షించుకుందాము, వాళ్ళ దగ్గర వాళ్ళకి వాక్యాలు చెప్పుదాము అనే ఒక థాటే మన దగ్గర లేదు. దయచేసి మన సహవాసము ఇతరులకి మాదిరికరంగా ఉండాలా, మన ఆలోచనలు ఇతరులకు మాదిరికరంగా ఉండాలా, మన తలంపులు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, మన నడవడికలు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఒక అబద్ధం కూడా మనం మాట్లాడకూడదు. ఏమప్ప ఈ మనిషి ఒక అబద్ధం కూడా మాట్లాడటం అంటే మనం దేవుని కనపరిచినవారుగా అయిపోతాం. వీళ్ళ తలంపుల్లో కూడా చెడు ఆలోచించరప్ప అనే ప్రవర్తన కలిగి జీవించాల. నేనైతే ఒక్క చెడ్డ మాట మాట్లాడేవాడిని కాదు. మళ్ళా దేవునికి విరుద్ధంగా జీవించిపోయాను. చాలా నేను సాక్ష్యంగా బతికినాను. నేను ఒక చెడు మాటలు మాట్లాడేవాడు కదా, ఒక్క చెడు మాట మాట్లాడేవాడు కాదు, నా నోటి నుంచి వచ్చేది కాదు. నేను చాలాసార్లు అట్లా అనిపించుకున్నాను, ముందు కెట్టు మాత్రం మాట్లాడాలా అని. తర్వాత ఈ ప్రసాద విషయంలో కూడా ప్రసాదం నేను తినేదే లేదు. నా ఫ్రెండ్స్ అంతా 15-20 మంది ఒకటి, నేను ఒకటే తిన్నే నాకు తినాలప్పా, నాకు తినాలా, నాకు తిన్న ఏమో ఈ తరం పడితే నాకు తింటివి నీవు తినాలి, నాకు తినాలప్ప. ఫస్ట్ దయవిಟ್ಟು నన్ను ఇబ్బంది చేయదప్ప. నాకు ఇది మాట్లాడలేదు. ఆ 15 మంది వారం మాట్లాడేవాళ్ళు కాదు. కరెక్ట్గా శనివారం వస్తే పూజ చేసేవాళ్ళు, శనివారం పెట్టేవాళ్ళు, శనివారం నేను తినేవాడిని కాదు. శనివారం నుంచి ఒక 4-5 రోజులు దగ్గేవాళ్ళు నా పైన, కావాలని బేజారు చేసుకొని 15 మంది మాట్లాడేవాళ్ళు కదా నాతో. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ మాట్లాడేవాళ్ళు. ఇట్లా కొన్ని రోజులు గడిచింది నా జీవితంలో. మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలా, ఆయనకి ఇష్టంగా జీవించుకుంటూ రావాలా. మన ఆలోచనలంతా ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. మనము వాళ్ళతో కలిసిపోతే మనకి ఏమి యూజో లేదు. మనము ఆయనకి ఇష్టంగా జీవిస్తాము, ఆయనకి ప్రజలుగా జీవితాము. అప్పుడు మన ప్రార్థనలో ఎక్కుతాయి, లేకుంటే ఎక్కవు. ప్రార్థన ఇదే కదా ఉంది బైబిల్లో. ఆయన ప్రజల్లో నా ప్రజలను చెప్పుకోవాలంటే ఆయన అంగీకరించాలి కదా మనల్ని. ఫస్ట్ ఆయన అంగీకరించాలంటే మనం ఎట్లుండాలా? అన్నిటి జయించే వరంగా ఉండాలా, అన్ని ఇబ్బందులు జయించే వరంగా ఉండాలా, అన్ని కష్టాలు జయించే వరంగా ఉండాలా. అట్లుంటేనే మన ప్రార్థన దేవుడు ఆలకించేది. అప్పుడే మనల్ని ఆయన ప్రజలోనే చెప్పేది, లేకుంటే చెప్పడు. అందుకే దయచేసి మనము దేవునికి ఇష్టంగా చెప్దాం, మన ప్రవర్తనలు బాగా కాపాడుకొని వద్దాము. కాపాడుకొని వచ్చింది కాకుండా తర్వాత ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. మనము కూడా వాళ్ళతో కలిసిపోతే మన జీవితాలు వేస్ట్ అయిపోతాయి. దేవుడిలో మనం ఇన్ని సంవత్సరాలు బతికింది పోయేస్తుంది. మనం చిన్నప్పటి నుంచి దేవుడిలో బాగా ఎదుగుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇతరులకి ఏమి డిఫరెన్స్ ఏముంది? మన ప్రవర్తనలో జాగ్రత్తగా కాపాడుకొని, మన ఆలోచనలు జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళకి భిన్నంగా మనము జీవించాలి. అప్పుడు మనకు సపరేట్గా జీవించాలి. అప్పుడు ఆయన మన కోసము కార్చిన రక్తం కానీ మనల్ని ఏర్పరచుకునే దానికి ఒక వాల్యూ ఉంటుంది, లేకుంటే వాల్యూ ఉండదు. దయచేసి మనము ఆయన ప్రజలుగా ఉండాలంటే
ఇబ్బందిలో నుంచి మనము ఆ, జయించుకుంటూ రావాలా. వెండిని శుద్ధి చేసుకున్నట్టు సువర్ణంగా మనము కనపడాలా. వెండి ఎట్లా కల్ముషంగా ఉండి దాన్ని బాగా చేసి ఎట్లా శుద్ధిగా ఉంటుందో, బంగారు ఎట్లా శుద్ధిగా ఉంటుందో అలాగన మనము శుద్ధిగా ఉండాలా. అప్పుడు ఆయన మన ప్రజలు అని అంటాడో, అప్పుడు మన ప్రార్థనలో ఆయన ఆలకిస్తాడో, మనకు కావాల్సింది దయచేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించుగాక.